నమస్తే గురుగారు. నమస్తే అయ్యా. ఇవాళ మా వాహిని మీడియా ప్రేక్షకులకి ఏం చూపించబోతున్నారు? ఏ ఆరోగ్య సలహా చెప్పబోతున్నారు? ఏముంది, కూరగాయలు పెట్టుకున్నాను, ఏదో నలుగురికి మంచిది కానీ. మరి అక్కడ తెల్లగా ఒక ఉప్పు లాంటి గడ్డలా ఉన్న అదేంటి? పటికి బెల్లమా? ఇది పటికి బెల్లం కాదయ్యా, పటిక. పటిక పటిక పటికి బెల్లం అంటే అది వేరే అవుతుంది మళ్ళీ. పటిక అంటే మన గుమ్మానికి అదే 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 పటికే. ఈ పటికే ఆరోగ్యానికి చాలా అద్భుతమైన రెమెడీ అన్నమాట. ఇది ఈరోజు ఇది ముల్లంగడ్డలు. ఓకే, ముల్లంగడ్డలు మనకు అందరికీ బాగా కూరలకి పనికి వచ్చే గడ్డే, సాంబార్లో వాడుకునేది కూరలకి. దీన్ని దేనికోసం వాడతాము అంటే ఫైల్స్, దాన్ని హర్షమూలలు అంటారు, మూల వ్యాధి అంటారు, చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు. ఫైల్స్ లో చాలా రకాలు ఉన్నట్టున్నాయి కదా గురుగారు, లోపల బయట 3-4 రకాల ఫైల్స్ ఉన్నాయి. దాన్ని ఇంగ్లీష్లో వచ్చి ఇంటీరియల్ ఫైల్స్ అంటారు. ఇంటీరియల్ అంటే లోపల ఉన్న మొలకలు పిలకలు అంటారు దాన్ని. అంటే గుదస్థానము లోపల పిలకలు ఉంటాయి, దాన్ని ఇంటీరియల్ అంటారు. గుదము చుట్టూ అంటే గుదస్థానము చుట్టూ బార్డర్లో ఏమవుతుందంటే ఆ చుట్టూ కూడా పిలకల్లాగా వస్తుంటాయి. ఆ పిలకలు కూడా ఒకటి ఉంటాయి. రెండవది వచ్చి క్రాక్స్ లాగా వస్తూ ఉంటాయి. అంటే మన కాళ్ళు పగిలితే ఎలా పగులుతాయో ఆ ప్రకారంగా పగులుతుంటాయి అక్కడ గుదస్థానం చుట్టూ. అది కూడా దాన్ని కూడా ఫైల్స్ అంటుంటారు. దీంట్లో చాలా డేంజరస్ అయిండేది ఏది అంటే భగంధరము అంటారు. భగంధరం అంటే పిస్టులా. ఈ అలోపతి దీంట్లో చెప్తుంటారు పిస్టులా అని. దీని లక్షణాలు ఏంటి గురుగారు? దీని లక్షణాలు మీకు తెలియాలంటే ఇది గుదస్థానం అనుకోండి. గుదస్థానము నుంచి 1 సెంటీమీటర్ లేదా 1/2 సెంటీమీటర్ లేదా 1/2 ఇంచు దూరంలో భగ అంటే గుదస్థానాన్ని భగ అంటారు. దాని పక్కలో ఒక రంధ్రం లాగా పడుతుంది, దాన్ని భగంధర అంటారు. భగ రంధ్ర. ఆ రంధ్రం ఏమంటే గుదస్థానం ఇక్కడ చుట్టూ బొక్కబడి గుదము లోపలికి మ్యాక్సిమం 6 ఇంచులు 5 ఇంచులు లోపలికి ఆ బొక్క మళ్ళీ లోపల తెరుచుకుంటుంది అనమాట. దాని నుంచి ఒక నీసులాగా అవతల వస్తూ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఒక చెడిపోయిన రక్తము, మలము విసర్జన, మల విసర్జన సమస్య వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫైల్స్ రావడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు ఈ భగంధరం, ఈ ఫిస్టులా రావడానికి గల కారణాలు ఏంటంటారు గురుగారు? ఫైల్స్ రావడానికి మనం తినే ఆహార పదార్థాలు నియమాలు బాగలేకుండా, వాత పదార్థాలు ఎక్కువయ్యి, వాత పిత్త శ్లేష్మ అని 3 రకాలు ఉన్నాయి. ఇక్కడ వాతము పిత్తము ఎక్కువైతుంది. వాత పిత్తాలు ఎక్కువయ్యి తినే ఆహార పదార్థాలంటే ఈ విపరీతమైన చికెన్లు వాడడం. వాళ్ళు ఉష్ణ ప్రదేశాల్లో ఉంటారు, ఏంటంటే ఎక్కువ వేడి గల ప్రదేశాల్లో ఉంటారు. అలాంటి వాళ్ళు ఎక్కువగా చికెన్ వాడుతుంటారు. చికెన్ వాడినప్పుడు ఏమవుతుందంటే గుదస్థానంలో దురదలాగా పుడుతుంది అనమాట. దురదలాగా పుట్టి దాని జతకి పచ్చిమిర్చి వాడతారు. ఈ పచ్చిమిర్చి, వంకాయ, ఈ వేడి పదార్థాలు ఎక్కువ వాడి 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 ఏమవుతుందంటే వీళ్ళ జీర్ణకోశం దెబ్బతింటుంది. జీర్ణకోశం ఎప్పుడు దెబ్బతింటుందో తిన్న ఆహారం సరిగా డైజెషన్ కాకుండా పోతుంది. మలబద్ధక సమస్య తర్వాత వస్తుంది. ఎప్పుడు డైజెషన్ సిస్టమ్ బాగలేకుండా పోతుందో మళ్ళా దాని నుంచి మలబద్ధకం అనేది స్టార్ట్ అవుతుంది. మలబద్ధకం స్టార్ట్ అయిన కొన్ని సంవత్సరాలకి మలబద్ధకం అంటే ఏమంటే మలము పరిపూర్ణంగా అవతల రాకుండా లోపల స్టాక్ కావడం. పోయినా కూడా ఏదో కొద్దిగా మేకల పిక్కలేస్తాయి చూసారా, పిక్కల్లాగా కొద్ది కొద్దిగా పడుతూ ఉంటుంది. ఇంకొంతమందికి నీసులాగా వస్తుంటుంది, విపరీతంగా దురద వస్తుంది, నొప్పి వస్తుంది. ఇలాంటి సమస్యలు మోషన్స్ అనేది రావదు. ఒక రోజు కొంతమంది ఏం చేస్తారంటే 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి, 5 రోజులకు ఒకసారి పోతుంటారు. అక్కడ వాళ్ళకి ఏమవుతుందంటే ఆ మలము గట్టి పడతా ఉంటుంది. రోజులు ఎక్కువైనంత మలము షింక్ అవుతూ ఉంటుంది. షింక్ అయ్యి గట్టి పడుతుంది. ఆ గట్టిగా అయినప్పుడు ఏమవుతుందంటే మలం ఒక్కసారిగా సేకరణ అయ్యి మొత్తం అవతల వచ్చే కొందరికి వీళ్ళకి నరకములాగా కనిపిస్తుంది. చాలా ఇబ్బంది పడుతుంటారు. దీంట్లో కూడా ఇంకొకటి ఉన్నదండి. దీంట్లో హెవీ డేంజర్ అంటే ఈ భగంధరం అన్న తట్టుకోవచ్చునే కానీ గోద రోగము అంటారు దాన్ని. దీని లక్షణాలు ఏంటి గురుగారు? గోద రోగం అంటే లోపల మన పేగులు ఉన్నాయి కదా, మల విసర్జన స్థానంలో ఉన్న పేగులు ఉన్నాయి కదా, మొత్తము ఒత్తిడి చేసుకొని మొత్తం గుద్దుకుంటూ అవతల వచ్చేస్తుంది. వస్తే కొంతమందికి లోపల ఉన్న పేగు ఇంత పొడుగు 1 ఇంచు 2 ఇంచులు 3 ఇంచులు ఇంత వరకు కూడా పెరుగుతూ వస్తుంది లోపల. మళ్ళీ వీళ్ళు మల విసర్జన అయిన తర్వాత ఆ పేగును లోపలికేసి తురుక్కోవాల. అంటే ఇప్పుడు మల విసర్జన టైంలో పేగు కింద జాగ్రత్త వచ్చేస్తుంది, అవతల వచ్చేస్తుంది. దీన్ని గూద అంటారు. దీనికి ఏం చేస్తారంటే
మళ్ళీ అది మల విసర్జన అంతా అయిపోయి మొత్తం అంతా ఆ అవతల వచ్చిన ఆ పేగును కూడా కడుక్కోవాలి. కడిగేసి మళ్ళీ లోపల దోస్తారు. ఇది నరకం లాగా ఉంటుంది వాళ్ళకి. ఈ నరకాన్ని ఎలా అనుభవిస్తారంటే వాళ్ళకే తెలియాలి. కానీ వీళ్ళు ఇంత నరకము ఉన్నా కూడా వాళ్ళు తినే ఆహార పదార్థాలు మాత్రం మార్చుకోరు. అవును, మన విపరీతమైన చికెన్లు వాడడం, వేడి పదార్థాలు ఉష్ణ పదార్థాలు ఎక్కువగా వాడడం, పిత్త పదార్థాలు ఎక్కువగా వాడడం, ఇలాంటి సమస్యలు ఉంటాయి. అలాంటి వాళ్ళు అయినంత వరకు అవన్నీ పూర్తి బంద్ చేయడమే మంచిది. మెయిన్ దీంట్లో ఉండేది ఏమంటే చికెను, పచ్చిమిర్చి, వంకాయ, గోంగూర, చింతకాయ పులుపు, చేపలు, ఇవి పరిపూర్ణంగా బంద్ చేసేయాలి. బంద్ చేసి దాంట్లో కూడా కొంతమందికి వాతాలు పుట్టుకుంటాయి, కడుపులో గ్యాస్ట్రిక్ ఎక్కువ ఉంటుంది, పుర్రో 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 అని వదులుతూనే ఉంటారు, గ్యాస్ వదులుతూనే ఉంటారు. కానీ వీళ్ళు తినే ఆహార పదార్థాలు మాత్రం మానుకోరు. ఎలాగంటే ఈ అనపప్పు, మినప్పప్పు, ఈ ఆలుగడ్డ, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు తింటూనే ఉంటారు, మారుకోరు. మరి సాయంత్రం అయితే మసాలా దోశలు కావాలి, పానీపూరీలు కావాలి, చైనీస్ ఫుడ్లు కావాలి. దాంట్లో చైనీస్ ఫుడ్లో టేస్టింగ్ పౌడరు, వెనిగరు ఇవన్నీ ఎక్కువ వాడుతుంటారు, సోయా సాస్ ఇవన్నీ వాడుతుంటారు. వాటినన్నీ మానుకుంటే ఆరోగ్యవంతులు అవుతారు. లేదంటే మీ జీవితము నరకంలాగా ఉంటుంది. ఆ నరకం అనుభవించే బదులు చావడం మేలు అనిపిస్తుంది. ఈ ఆడవారు ఉన్నారండి, ఆడవారు ప్రెగ్నెన్సీ అయిన తర్వాత 7 నెలలకో 8 నెలలకో కష్టపడి 9 నెలలకో డెలివరీ చేసుకుంటారు. అప్పుడు ఎంత ఒక కొన్ని గంటలు మాత్రమే నరకం అనుభవిస్తారు. ఇది జీవితాంతకాలం నరకం. వీళ్ళు ప్రతిరోజు నరకమే అంతే. కానీ వీళ్ళు మాత్రం ఆహారం నోటికి రుచిగా ఉంటే చాలు. నోటి రుచులు మన ఆరోగ్య సమస్యలు తెచ్చు. అవునండి, ఇలాంటి సమస్య ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈరోజు నేను ఒక రెమెడీ చూపిస్తాను, మీకు మీరుగా చేసుకోవచ్చు. అలా కాని పక్షాన మాత్రమే కింద వస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఇది చూడండి, ముల్లంగడ్లు. ప్రతి ఒక్కరు ఇంట్లో వంటే వైద్యశాల అంటారు, వంటిల్లే వైద్యశాల అంటారు. వంటింట్లో వైద్యశాల అంటే చూడండి, ఇది ఇది దొరుకుతుంది అనమాట. ముల్లంగడ్లు మామూలు ప్రతి ఒక్క ఇంట్లోనూ చూసింటారు, ప్రతి కూరగాయల షాపులో. ఇది పటికి అంటాం దీన్ని. చూడండి, ఇది పటికి. ఈ పటికి ఇంట్లో గుమ్మానికి కడుతుంటారు, దిష్టికి నర దిష్టికి కడుతుంటారు. పూర్వం షేవింగ్ షాపుల్లో కూడా పూర్వం షేవింగ్ షాపుల్లో అకస్మాత్ ఇట్లా షేవ్ చేసేటప్పుడు ఏదైనా కాస్త తెగిందనుకోండి, అప్పుడు దీన్ని ఎత్తి బాగా రుద్దేసేవాడు. రుద్దేస్తే అక్కడ ఇన్ఫెక్షన్ కూడా తగ్గిపోతుంది. అంటే అవతల వచ్చే ఇన్ఫెక్షనే తగ్గేటప్పుడు లోపల ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గదా? అట్లా ఇది వచ్చి అమృత తుల్యమైనది పటిక అనేది. చాలా అద్భుతమైన ఒక ఔషధం అన్నమాట. దీన్ని మనం ఏం చేయాలా అంటే చూడండి, ఇది ముల్లంగడ్డ ఇలా అర్ధానికి కోసేయాలి. ఇది కోసాం కదబ్బా, ఇది కోసాం. దీంట్లో మనం ఏం చేయాలంటే చిన్న చిన్న పీసులు ఇట్లా పెట్టుకోవాలి మొత్తం. పటికలా డైరెక్ట్గా తీసుకొచ్చే గురుగారు ఇబ్బంది ఏమి ఉండదా? పటికి డైరెక్ట్గా ఎక్కడైతుంది అయ్యా ఇది? ఇక్కడ నీకు ముల్లంగడ్డలో పోతుంది కదా, దానికి తోడు వేరే ఉంది కదా. చిన్న చిన్న ముక్కలు మొత్తం దాంట్లోకి వేసేయాలి, లేదా పౌడర్ చేసి వేసినా వేసుకోవచ్చు. మిక్సీ కొట్టేస్తుంటారా? మిక్సీకి అంత ఓవర్గా కొట్టకూడదు, చాలా పౌడర్ అయిపోతే బాగుండదు అక్కడ. అది మొత్తం కరిగి అవతల వచ్చేస్తుంది తొందరగా. చిన్న చిన్న ముక్కలే వేయడం మంచిది. కచ్చా దంచాలంట. పెద్దగా ఉండేదాన్ని దంచుకోవాలి. ఇలా మొత్తము ముక్కలు ముక్కలుగా దాంట్లోకి వేసేయాలి. వేసిన తర్వాత దీన్ని ఇలాగే మొత్తం బంద్ చేయాలి. ఇలా దాంట్లో వేసి బంద్ చేసేయాలి. బంద్ చేసి దీనికి ఇది చూడండి, దారం ఒక ముల్లంగడ్డకి మ్యాక్సిమం ఒక 10 గ్రాముల వరకు వేసుకోవచ్చు. వేసి మొత్తము ఇలా చుట్టేయాలి. అవి పెట్టింది పడిపోకుండా, పెట్టింది పడిపోకుండా మొత్తం గ్యాప్ కవర్ అయిపోవాలి. కోసింటాం కదా, ఆ కోసిన గ్యాప్ బాగా కవర్ అయిపోవాలి. ఇలా కవర్ అయిపోయిన తర్వాత మనము దీన్ని పొయ్యి ఉంటుంది కదండి, నిప్పేసింటాం కదా పొయ్యిలో, కట్టెలు మంటిచ్చి. కట్టెల పొయ్యి అంటారా? కట్టెల పొయ్యి. ఇప్పుడు కట్టెల పొయ్యి అంతా ఎక్కడ ఉన్నాయి గురుగారు? అంతా గ్యాస్ పొయ్యిలు అయిపోయాయి. లేనప్పుడు ఏం చేసాక అవుతుంది, గ్యాస్ స్టవ్ పెట్టుకోవాలి. అయినంత ఉంటే చాలా మంచిది అది. దీన్ని మనం ఏం చేయాలంటే కాల్చాలి. కాల్చితే ఒక 2 కట్టలకు ఇంట్లో టెంకాయ చెప్పులు దొరుకుతాయి కదండి, టెంకాయ చెప్పులు దొరుకుతాయి. దాన్ని ఒక 2 అగ్గేసుకోవడము, అగ్గేసుకొని బాగా కాల్చాలి.
తిప్పించి పట్టకారలాగా పట్టుకోవాలి. పట్టకారలాగా పట్టుకునేసి కొంచెంసేపు ఇట్లు పెట్టాలి, మళ్ళీ కొంచెంసేపు ఇట్లు తిప్పించి పెట్టాలి. మొత్తం ఇట్లా ఇలా ఇలా తిప్పించి పెట్టి మొత్తము దాంట్లో బాగా ఈ పట్టిక అనేది లోపల ఉన్నది కదా, అది కరగాలి. లోపల ఉండే ఈ హీట్కి కరగాలి, అది లోపల ఉండే పట్టిక కరగాలి. కరిగి మొత్తం ఇది అయిపోతుంది. అప్పుడు ఇది కాస్త మాడినట్లుంటుంది, ఏం సమస్య లేదు. ఇది మొత్తం కాలిపోతుంది, మాడినట్లుంటుంది. అది మరి మసిలి అయిపోయినా పర్వాలేదు. పర్లేదు ఏం కాదు. మొత్తం కాల్చిన తర్వాత కాస్త మొత్తం అంతా మెత్తబడిపోతుంది ముల్లంగడ్డ. మెత్తబడిపోయినప్పుడే మనం ఏం చేయాలంటే దారం మొత్తం తీసేయాలి. తీసేసి ఈ కాలిన మసిగా ఉంటుంది కదా, చాకు తీసుకొని మొత్తం గోకేయాలి. పైన గోకేసి ఉడుకుడుగ్గానే ఉండాలి, ఉడుకు తగ్గకూడదు. హీట్ వేడి అలాగే ఉండాలి, లోపల వేడి అలాగే ఉండాలి. లోపల వేడి అలాగే ఉండాలి. పట్టి సన్న పీసులు చేసేయాలి. తెల్లవారితో పొరగడుపున ఒక ముల్లంగడ్డ తినేసామనుకో, ఫైల్స్ నీకు మ్యాక్సిమము ఇలా ఒక 5 రోజులు లేదా 10 రోజులు 11 రోజులు చేస్తే ఫైల్స్ లోపల ఉన్న ఫైల్స్, ఇంటీరియర్ ఫైల్స్ కావచ్చు, అంటే హర్షమూలాలు అంటాం కదా, ఇంటీరియర్ ఫైల్స్ కావచ్చు, అవుట్ సైడ్ ఫైల్స్ కావచ్చు, ఈ భగంధరం వరకు కూడా నయం అయిపోతుంది. కొన్ని ఫైల్స్ రక్తం కారుతూ ఉంటాయి కదా గురుగారు. ఇది వచ్చి గోద అంటాం కదా, ఆ గోద సమస్యకి పనిచేయదు, కానీ ఇన్ఫెక్షన్ ఉంటే తగ్గిపోతుంది. ఈ పిలకల్లో వచ్చి రక్తం కారుతూ ఉంటుంది కదా, అది కూడా తగ్గిపోతుంది. అలాగే భగంధ్రం అని చెప్పాను కదా, భగరంధ్రము అంటే ఒక్కటి ఉంటే భగంధరము, 2, 3 ఉన్నాయనుకో బొక్కలో, దాన్ని వల్మిక భగంధరం అని కూడా పిలుస్తుంటారు. ఈ సమస్య కూడా ఆల్మోస్ట్ తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే వీళ్ళకి మోషన్స్ ఫ్రీ కావాలి. అదే కదా, మోషన్స్ ఫ్రీ అయిందనుకో చాలా అద్భుతంగా పనిచేస్తుంది, ఎలాంటి సమస్య లేదు. అకస్మాత్తు మా నుంచి కాదండి, మేము ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నాము, అవన్నీ మీకు చేసుకునే టైం లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద వస్తున్న నెంబర్ కాల్ చేశారనుకో, దానికి తగువైన మందులు మా దగ్గర దొరుకుతుంటాయి. కొరియర్ ద్వారా పంపిస్తాము. ఆ ఒక్క సమస్యని మీకు మీరుగా పరిష్కారం చేసుకోవచ్చు అని తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నా. నమస్కారం. ధన్యవాదాలు గురుగారు. నమస్తే.